అంటున్నారు సార్, ఎంతవరకు సమంజసం అది అసలు వచ్చాక బాబు కొడుకు ఇక్కడ ఉన్న అమరావతిలో అంటే సార్ నిజంగా 1750 కోట్లు అవుతుందా? నిజంగా ఎందుకైద్ది? నీకుంది 2 ఎకరాలు ఎంతో అది. ఇదే విధానంలో చూసుకుంటే పదే పదే దావోస్ వెళ్తున్నారు, కంపెనీలు నిజంగా వస్తున్నాయా అని ఒక అనుమానం. మరి 9 సంవత్సరాలు చేశారుగా మీరు. 9 సంవత్సరాలు చేసినప్పుడు తెలియదేంటి? అప్పుడు సీఎం కదా. ఎక్కడేమో తెలుగుదేశం, అక్కడేమో కాంగ్రెస్ తెలంగాణలో. ఆ డబ్బులుంటే మెడికల్ కాలేజీలు అన్నా ఏ అంటున్నారు వీళ్ళు. ఎవరు? మాజీ ప్రభుత్వం వాళ్ళు మగోళ్ళు. అదే సార్, వాళ్ళు ఏమంటారంటే ఆ డబ్బులుంటే ఇటు పెట్టొచ్చు కదా అంటున్నారు. ఓకే, మంచిదారులే కదా అనేది అందరి పాయింట్. ఎలా ఉంటే బాగుంటుంది. అవును. కొంచెం ఎందుకంటే ఇప్పుడు 600 అడుగులు అంటున్నారు, మళ్ళీ 300 అడుగులు అంటున్నారు. పిల్లలకి బస్సు ఫ్రీ అన్నాడు. బస్సులు అయ్యండి, మరి గ్యాస్లు అయ్యి అయ్యాయి. మరి 6 పథకాల అమలు కూడా అరకొరగానే ఉందంటున్నారు. నిజమా? తెలియదండి, కళ్ళు కనిపించలేదు అడిగి. అంటే ఒక మాట అంటున్నారు పదే పదే, ఎలక్షన్స్ ముందు ఎన్నైనా చెప్తాం, అన్ని అమలు చేయలేము కదా అంటున్నారు. వాళ్ళే కొత్తగా వచ్చాడు చిన్నపిల్లవాడు, నేను నోట్లు వెళ్ళిపెట్టినావు కొరకొస్తావా? 9 సంవత్సరాలు చేసావు కదా సీఎం గా. ఆయన వెళ్తామని పవన్ కళ్యాణ్ గారు ఇంకా ఆ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడకండి. చాలా మంచి నోట్లు వెళ్ళిపెట్టిన కొరకడు పాపం. చేయగలరు అంటారా సార్? 5 ఏళ్ళు ఉంటారు చేయాలి, వాళ్ళు కట్టుకోకుండా చాలు. పదే పదే వార్నింగ్లు ఇస్తున్నారు కదా సార్ చంద్రబాబు నాయుడు గారు మంగళగిరి సభలో. బాబాయిని చంపినంత ఈజీ కదా. మంగళగిరి కాదు అంటే ఏంటండి, బాబాయిని చంపినంత ఈజీ. చంపలా, మీరు చంపారు. దేవి రమణని, ఆడు బాలబోకిని, సౌందర్యాన్ని మీరే చంపారు. అది ప్రజలు ఎలా నమ్ముతున్నారు సార్? చూస్తున్నారు కదా, ఇందిరాగాంధీ చూసారు, ఆంధ్రాలో గొర్రెలని. అంతే. ప్రభుత్వాలు, పాత ప్రభుత్వాలు చూసారు సంక్షేమాలతో పాటు అభివృద్ధి. పదే పదే దావోస్ పర్యటనలు కూడా చేస్తున్నారు ప్రతి సంవత్సరం కూడా. ఎలా అనిపిస్తుంది? కొంచెం సమయం ఇవ్వచ్చు. అభివృద్ధి బాగుందండి, అన్ని పనులు మంచి పనులు చేస్తున్నారు, అందరికీ బాగుంది. రైతులకు కానీ, వినియోగదారులు కానీ, అన్న క్యాంటీన్లు కానీ అన్నీ బాగుందండి. అమరావతి ప్రాంతంలో కూడా ఏమంటున్నారంటే సార్, నీరుకొండ ప్రాంతంలో అమరావతిలో ఒక విగ్రహం పెడదాం అనుకుంటాం సీనియర్ ఎన్టీఆర్ గారిది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళ దగ్గర విరాళాలు తీసుకుంటాము, ప్రభుత్వ ఖజానా నుంచి కానివ్వండి, ప్రజల ధనం అయితే దుర్వినియోగం చేయమంటున్నారు. ఎలా ఉంది? పెట్టడం మంచిదండి. ఇప్పుడు తెలుగు వారికి గుర్తింపు వచ్చింది ఒక ఎన్టీ రామారావు గురించి, కాబట్టి విగ్రహం పెట్టాలి. పెడితేనే మనకి తెలుగు వారికి అనేది ఒక గుర్తింపు ఉంటుంది ప్రపంచవ్యాప్తంగా. కాబట్టి ఒకటి పెట్టాలి కంపల్సరీగా రాజధానిలో. అమరావతికి కొంచెం సమయం అడుగుతున్నారు ప్రభుత్వాలు. ఒక 10 ఏళ్ళన్నా మినిమం ఉంటే చూడొచ్చు అంటున్నారు. ఒక తొలిదశ పనులు అయితే 2029 అంటున్నారు. కాబట్టి ఎలా ఉంటుంది అంటారు? పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ఇటు లోకేష్ గారు ఉన్నారు. ఎలా ఉంటుంది? ఏమండి, ఇప్పుడు ఎమ్మటి అవ్వాలంటే మనం చిన్న పని చేయాలని అవ్వట్లేదు. కాబట్టి ఇంత పెద్ద రాజధాని కట్టాలంటే కంపల్సరిగా టైం రావాలి. ఇంకొక 5-6 సంవత్సరాలు నెక్స్ట్ స్టెప్ కూడా వస్తే సమయం కంపల్సరీగా ఇవ్వాలండి. ఎందుకంటే ఇప్పుడు ఎమ్మటే పనులు అవ్వవు కదండి. ఇప్పుడు మనం చిన్న పని చేయాలంటేనే సంవత్సరాలు పడుతుంది. కానీ ఇంత పెద్ద రాజధాని కట్టాలంటే కంపల్సరీగా వచ్చే నెక్స్ట్ ఇయర్ కూడా వస్తే, నెక్స్ట్ సారి కూడా వస్తే అప్పుడు రాజధాని లైన్కి వచ్చేస్తుంది. సార్ చూస్తే విశాఖపట్నంతో పాటు అమరావతి డెవలప్ అయితే కొంచెం స్టేట్ రియల్ ఎస్టేట్ ఎలా ఉంటుంది అంటారు? రియల్ ఎస్టేట్ బాగానే ఉంటుందండి. ఇప్పుడు అవుటర్ రింగ్ రోడ్ పడిన దానికి ఇంకా మనకి బాగా డెవలప్ అయిపోద్ది, హైదరాబాద్ లెవెల్లో అయిపోద్ది. అవుటర్ రింగ్ రోడ్ కూడా పడితే ఈ 5-6 సంవత్సరాల్లో అసలు ఇంకా హైదరాబాద్ చాలదండి మనకి. అందుకు ఇవన్నీ వస్తున్నాయి. చంద్రబాబు గారు దావోస్ వెళ్ళారు, అవన్నీ తీసుకొస్తున్నారు కంపెనీలని. ఐటీ బాగుంది, ప్రతి కుటుంబంలో ఒక ఉద్యోగం వచ్చేదానికి ఆ కుటుంబం బాగుపడిపోద్ది. అలా బాగుందండి ప్రభుత్వం. మాటలో చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారు కూడా 15 ఏళ్ళు ఉమ్మడిగా ఉందామని మేము అలయన్స్లో ఉన్నామంటున్నారు. కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ ఉంది కాబట్టి కొంచెం ఎక్కడా కూడా పెండింగ్ లేకుండా పోలవరం, అమరావతి పనులు అవుతాయి అంటారు. కంపల్సరీగా అవుతాయండి. ఉండాలి, కూటమి కలిసి ఉంటేనే ఏదైనా సాధించగలరు. కూటమి ఉండాలి, ఇంకొక 10 years అయినా మినిమం ఉండాలి. ఉంటే మటుకి మన ఆంధ్రప్రదేశ్ బాగుపడిపోద్ది. ఒక మాటలో చెప్పాలంటే సార్, యంగ్ లీడర్స్ ఎవరైనా సీఎం బరిలో ఉండొచ్చా రేపు? ఇటు పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, ఇటు పక్క మాజీ ముఖ్యమంత్రి గారు కూడా ఉన్నారు కాబట్టి యాస్టీస్గా ఎలా ఉంటుంది? పోటీ కట్టుకుంటుంది అంటారు? పోటీ కట్టుకున్న పవన్ కళ్యాణ్ గారు దాని గురించే మాట్లాడలేదు కదండి. నేను మామూలుగానే ఉంటాను. చంద్రబాబు గారు సీఎం ఉండాలి అని పవన్ కళ్యాణ్ గారు స్టేట్మెంట్ ఇచ్చారు కాబట్టి దాంట్లో వాళ్ళకి కాంపిటీషన్ ఏమి లేదండి. కాబట్టి కంపల్సరీగా చంద్రబాబు గారు ఉన్నంతకాలం ఉంటుంది కూటమి ప్రభుత్వం. మన రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి? రాష్ట్రం అంతా అభివృద్ధి ఇవి అంటున్నారు. ఒక పక్క పథకాలు, ఒక పక్క ఏమో డెవలప్మెంట్. దాంతోపాటు మీకు ఏమైనా నచ్చిన అంశాలు ఏమన్నా? అన్ని విధాలుగా బాగానే ఉందండి పరిపాలన. పార్టీ స్థాపించిన బొమ్మ వేయకుండా వీళ్ళ లోకల్లో నాయకులు వేస్తున్నారు, వాళ్ళు వేస్తున్నారు. స్థాపించిన నాయకుడు బొమ్మ లేదు. ఎన్టీ రామారావు బొమ్మ అనేది కనపట్ల. ఎందుకంటే అది పెట్టుకొని చూస్తే అది భావ్యంగానే ఉంది. ఇదే విధానంలో అమరావతిలో నీరుకొండలో కూడా విగ్రహం ఒకటి ఏర్పాటు చేస్తామంటున్నారు సార్. ఎలా ఉంటుంది అంటే మాజీ ప్రభుత్వాలు ఏమో ప్రజాధనం లేకపోతే ఖజానా నుంచి ఖాళీ అవుతుంది అంటున్నారు. కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళు ఇచ్చే విరాళాలతో కంప్లీట్ చేస్తాం.
అవును సార్, అది మంచిది. ఎన్టీ రామారావు స్థాపించినోడు, పార్టీ స్థాపించినోడు కాబట్టి గుర్తింపు ఉంచడం మంచిది. దాని విధాలుగా కనుక్కొని అది సందాలే చేస్తున్నారో ఏదో చేస్తున్నారో కానీ అది స్థాపించడం మన ఆంధ్రప్రదేశ్ గర్వకారణమేగా. అది మంచిదేనండి ఉద్దేశం. ప్రభుత్వాలు ఒక మాట అంటుంది సార్, ఆ 1750 కోట్లు ఉంటే మెడికల్ కాలేజీలకే లైన్ చేసే పని కానీ వాళ్ళు అంటున్నారు. మరి ఎవరి ఒపీనియన్ వాళ్ళది అయినప్పటికీ ఎలా ఉంటే బాగుంటుంది? మెడికల్ కాలేజీలు అనేది ఇప్పుడు వాళ్ళు తీసుకున్న విధానం బాగానే ఉందండి. కాకపోతే ఏంటంటే ప్రతిపక్షాలు ఏదో చేస్తున్నారు, దానివల్ల ఇబ్బంది ఏం కాదు. కానీ ఇది మాత్రం పరిపాలన బాగానే ఉంది, అంతా గౌరవంగా పదంగానే ఉంది. చూసారు సార్, దావోస్ పర్యటనకు మరోసారి వెళ్ళారు, కంపెనీల వేట కోసం విదేశీ పర్యటన. ఎలా అనిపించింది? పర్లేదు, కంపెనీలు వస్తే బాగుంటున్నారు. కంపెనీలు వస్తే మంచిది సార్. ఇప్పుడు సాఫ్ట్వేర్ రంగంలో బొచ్చిన మంది ఉన్నారు చదువుకొని, వేరే వేరే ఉద్యోగాలు ఉన్నాయి. అన్ని విధాలుగా వాళ్ళ నిరుద్యోగత బాగా ఉంది. ఇప్పుడు ఇదివరకు ఎప్పుడో చదువు లేని వాళ్ళు 4 జాబులు వచ్చినాయి కానీ ఇప్పుడు కొత్త వాళ్ళకి రావట్లేదు కదా. వస్తే మంచిదే కదా, కంపెనీలు వస్తే కంపెనీలు తీసుకొస్తాం మంచిదే కదా ఉద్దేశం. కొంచెం సమయం ఇవ్వగలమా? ప్రజలు అంత ఓపికతో ఉంటారా అనేది ఒక పాయింట్. ఓపిక ఉండాలి సార్. ఇప్పుడు మనం 5 సంవత్సరాలు దాన్ని చూసాం, 5 సంవత్సరాలు దీన్ని చూస్తాం. ఇప్పుడు 2వ సంవత్సరం వచ్చింది, పరిపాలన బాగానే ఉంది. ఇంకా కొన్ని చేశారంటే మంచి పనులు చేయాలంటే టైం పడుతుంది కదా సార్. ఇప్పుడు దాంట్లో కూడా దీంట్లోకి వచ్చారు, దీంట్లో కూడా దాంట్లోకి వచ్చారు, బాగానే ఉంది విధానం. 2029కి యంగ్ లీడర్స్ ఏమన్నా సీఎం బరిలో ఉండొచ్చా? ఇటు పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు కానివ్వండి, మాజీ ముఖ్యమంత్రి ఎలాగో పోటాపోటీగా ఉంటారు కాబట్టి ఎలా ఉంటే బాగుంటుంది అంటే చంద్రబాబు నాయుడు గారు వయసు రీత్యా చూసుకుంటారు. వయసు రీత్యా చూసుకున్నప్పటికీ కూడా ఆయన ఈ 5 సంవత్సరాలు వచ్చే 5 సంవత్సరాలు ఆయన పోటీ చేస్తారు. ఆయన ఓపిక ఉంది, చేయగల దమ్ము ఉంది, కూర్చొనే నడిపించగలరు, పరిపాలన బాగానే పడుతుంది. ఒక మాట సార్, ఫైనల్గా చూసుకుంటే బస్సు యాత్రలతో ఏదన్నా ప్రజల దృష్టిని ఆకర్షిద్దాం అనుకుంటున్నారు మాజీ ముఖ్యమంత్రి గారు. ఒక 15 రోజుల్లో ఈ యొక్క షెడ్యూల్ ఉంటుంది అంటున్నారు. మరొకసారి పాదయాత్ర, బస్సు యాత్రలో ఏదైనా ఎఫెక్ట్ ఉంటుందా మరి ప్రజల మీద? మాజీ ముఖ్యమంత్రి జగన్ గారికి సంబంధించి. మాజీ ముఖ్యమంత్రి జగన్ అంటే ఆయనకు అవకాశం ఇచ్చాడు, ఆయన సద్వినియోగం చేసుకోలేకపోయాడు, నెక్స్ట్ ఆయనకి ఇచ్చారు. అది పరిపాలన ఆయన బాగానే చేస్తున్నా కానీ ఉండొచ్చు, దానివల్ల ఇబ్బంది ఏం లేదు. ప్రజలు కూడా ఎలా ఉండబోతుంది? కొంచెం టైట్గా ఏమైనా ఉంటుందా పోటాపోటీ? టైట్ అంటే ఇస్తారండి, పోటీ ఇస్తాడు అతను కూడా పోటీ ఇస్తారే, ఆయన తీసేయడానికే లేదు, పోటీ ఇస్తారు. కాకపోతే ఉన్న దాంట్లో ఈయన మంచిది, పరిపాలన బాగానే ఉంది.